బాదం పాలు అనేది బాదం గింజలను నీటిలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టి తయారు చేసే ఆరోగ్యకరమైన పానీయం. ఇది ఆవు పాలకు ఒక మంచి ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా అనేక పోషకాలు అందించేదిగా కూడా గుర్తించబడింది. ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్లు శరీరానికి అవసరమైన శక్తినిచ్చే విధంగా పనిచేస్తాయి. బాదం పాలు కాల్షియం మంచి మోతాదులో కలిగి ఉంటుంది. ఇది ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకల బలహీనతను నివారించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం కండరాల దృఢత్వాన్ని పెంచడంలో, నాడి వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది. ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండే బాదం పాలు కణాల పెరుగుదల, మరమ్మత్తు కోసం ఉపయోగపడతాయి. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు చాలా మంచిది. బాదం పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రుగాత్మల ముప్పును తగ్గించగలవు. బాదం పాలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీర కణాలను నష్టానికి గురి కాకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బాదం పాలు ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించుకోవచ్చు. బాదం పాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు. కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది ఒక ఉత్తమ ఎంపిక. బాదం పాలు మంచి పీచు పదార్థాలను కలిగి ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. బాదం పాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం ద్వారా ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించేందుకు తోడ్పడుతుంది. బాదం పాలలో తక్కువ క్యాలరీలు ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది. ఇందులో ఉండే సహజ కొవ్వులు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అధికంగా తినకుండా నియంత్రించుకోవచ్చు. బాదం పాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందించే సంపూర్ణ ఆహారం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఉత్తమమైన డ్రింక్. అందువల్ల ప్రతిరోజు బాదం పాలను ఆహారంలో భాగంగా చేర్చుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.